ఇప్పుడు ఈ వాస్తు శాస్త్రంలోని మా సలహాలు కొంతైనా మీకు అంది మా సలహాల వల్ల మీరు కొంతైనా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో మీకు కొన్ని సలహాలు అందివ్వడం జరుగుతున్నది. ఇది మా సొంతం ఏమి కాదు, మహర్షులు వారి భావనలు ప్రజల కోసం అందించినవే. గ్రంథాల రూపంలో చదివినది మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతున్నది. దీన్ని వేరే విధంగా భావించకూడదు. అయితే మీకు ఇంతకుముందు నేను చెప్పాను, 1-2-3 వీడియోలలో మీకు ఈ మ్యాటర్ మీద, అసలు వాస్తు ఎన్ని రకాలు అనే దాని మీద 2-3 వీడియోలలో మీకు సాధ్యమైనంత వరకు అర్థమయ్యేలా ప్రయత్నిస్తానని చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో వీడియో నంబర్ 2. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ స్థలంలో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ముందట ఇల్లు బాగుండదు అంటే మళ్ళీ వెనుకకు రెండవ పండితుని ద్వారా వెనుకకు తీసుకొచ్చి, అంటే పడమట సైడ్ వచ్చి దక్షిణం పడమర ఖాళీ స్థలాలు వదిలి, ఉత్తరం కూడా ఖాళీ స్థలం వదిలి దానిలో గృహ నిర్మాణం చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ముందున్నంత కాకుండా కొంత చిన్న పెద్దగా నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఇట్లా జరిగిన తర్వాత కూడా వీరిలో అభివృద్ధి నోచుకోలేదు, కొన్ని అశుభాలు పొందడం జరిగింది, ఆర్థికగా దుస్థితే. అయితే దీనికి ఏంటంటే నానా రకాల మన కారణాలు చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం వెనుకకు ఇల్లు కట్టినంత మాత్రాన్నే శుభాలు రావాలని ఏం లేదు. ఎందుకంటే ఈ పడమర ఉన్న ఖాళీ స్థలం కూడా డెవలప్ ఉండాలి, అంటే ఎత్తుగా ఉండాలి. అలాగే దక్షిణం ఉన్న ఇల్లు కూడా కొంచెం ఎత్తుగా ఉండాలి. ఆ ఇండ్ల కంటే ఈ ఇండ్ల కంటే కూడా ఈ ఇల్లు కూడా వాటితో సమానంగా ఉండాలి. అంటే సమానంగా అంటే ఇంచుమించు కొలతలు దరిదాపుల్లో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, ఇటు సైడ్ కూడా ఏదైతే ఇల్లు ఉంటుందో ఇది కొంచెం ముందుగా ఉన్నప్పుడు, అలాగే ఇటు సైడ్ ఉన్న ఇల్లు కూడా కొంచెం ముందుగా ఉన్నప్పుడు ఈ ఇంటికి ఇది ఈశాన్యం అవుతుంది. అయితే ఈశాన్యం బరువు కానీ ఈశాన్యం కప్పులు కానీ ఈ గృహాన్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనే వీళ్ళు ముందు నుంచి వెనకకు వచ్చిన ఫలితాలు అనుభవించక ఇబ్బంది పడుతూనే ఉండడం గమనార్హం. ఇలాంటి తరుణంలో ఇంకొక విషయం కూడా ఏం గుర్తొస్తుందంటే, ఈ ముందు ఖాళీ స్థలం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎక్కువ ఖాళీ స్థలంలో సూర్యుని వేడి ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ ఇంటికి ప్రశాంతత కానీ దినదినాభివృద్ధి కానీ నోచుకోకపోవడం జరుగుతుంది. కావున ఈ గృహం అదే పనిగా ఇబ్బందుల పాలవుతూనే పోయింది, కానీ ఒక అభివృద్ధి పథంలోకి చేరుకోకపోవడం చాలా బాధాకరం. అందుకనే తర్వాత కూడా మళ్ళీ ఇంకొక పండితుల్ని సంప్రదించినప్పుడు ఇక్కడ కొంత స్థలాన్ని తీసుకొని మధ్య నుంచి ఒక గోడ పెట్టడం జరిగింది. ఇట్లా ఆ గోడ పెట్టిటంగా కూడా ఫలితాలు రాకపోవడం విచిత్రం. ఎందుకంటే ఇక్కడ గోడ పెట్టినంత మాత్రాన ఈ స్థలం వీళ్ళ నుంచి వదిలిపోదు. రెండోది ఏంటంటే, వీళ్ళు ఇక్కడ గోడ పెట్టుకున్న తర్వాత ఈ తూర్పు స్థలం ఇంకా వేడైపోతుంది. ఎందుకంటే ఇక్కడ గోడ పెట్టారు కాబట్టి ఈ పక్కనున్న ఇల్లు ఏమైతే ముందుకైతాయి, ఈ పక్కనున్న ఇల్లు ముందుకైతుంది, ఇల్లు వెనుకకైతుంది. మధ్యన ఎప్పుడైతే గోడ వస్తుందో ఇల్లు వెనుకకైతుంది. అట్లా ఇది అభివృద్ధి పదం వైపు వెళ్ళకపోవడం చాలా విచిత్రంగా, చాలా బాధాకరంగా మారిపోయింది. కావున మిత్రులారా, ఇలాంటి గృహాలలో ఇలా మార్చుకుంటూ ఇబ్బంది పడడం కంటే జమ్మి చెట్టుకు 40 రోజులు ప్రదక్షిణ చేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ అత్తరు బాటిళ్ళు ఒక 42 బాటిళ్ళు దానం చేసుకున్న దీనిలో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేక నల్ల ఉమ్మెత్త పువ్వులు ఒక 108 తీసుకొని పోయి శివుడి మీద అభిషేకం తర్వాత వేసినట్టుంటే అట్లా కూడా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
మన తోటి కాని దాని గురించి మరీ విచిత్రంగా బాధపడడం అయితే అప్పుల పాలవ్వడం చాలా మంచిది కాదు, బాధాకరం అప్పుల పాలవ్వడం. అందుకనే మన వంతుకు వచ్చిన అంటే మన కర్మకు వచ్చినటువంటి ఈ ఇల్లును ఏ ప్రకారంగా మనం మార్చుకోవాలనుకునేది మనమే ఆలోచించుకోవడం బెస్ట్. అందుకనే మిత్రులారా, మీరందరూ దయచేసి కొంచెం ఆలోచించి భగవంతుడు ప్రసాదించండి మన దగ్గరికి ఏది రాదు అనేది మీరు ఆలోచించాలి. ఏదైతే భగవంతుడు ఇవ్వదలుచుకున్న వాళ్ళకు అప్రయత్నంగానే ఇస్తాడు. అతడు ఇవ్వలేని పరిణామంలో ఉన్నట్టుంటే మనం ఎంత ప్రయత్నించినా అంటే అది మనకు కాదగంది, ఎంత ప్రయత్నించినా మన దగ్గర రాదు. కాబట్టి కొంచెం దయచేసి ఈ కూలగొట్టడాలు, ఈ మార్చుకోవడాలు మాని ఉన్న దాంట్లోనే ఫలితాన్ని పొందడానికి, అంటే ఇల్లు కూలగొట్టడం కాదు ముఖ్యం, పరిష్కార మార్గం చూపడం అవశ్యం అనే ప్రయత్నంలోకి రండి. దానివల్ల మంచి ప్రయత్నాలు పొందండి అని చెప్తున్నాను. అయితే మీరు ఇలా చేసి ఇప్పటికి సరే కూలగొట్టిన వాళ్ళు కాకుండా ఉన్నోళ్ళు మాత్రం ఇలా చేసి ఫలితాలు పొంది మంచి ప్రయోజకులు కావాలని ఆ వాస్తు పురుషుని అల్లాను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.